హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే విద్యాశాఖలో పని చేయాలి, అది కూడా మాకు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 50,000కి పైగానే మీకు శాలరీ వస్తుంది. అండ్ మీకు సెలక్షన్లో కూడా ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదనమాట. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి నోటిఫికేషన్, ఇంకా ఎవరికీ తెలియదు. సో రిలీజ్ అయిన వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత, మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, రైల్వేకి అండ్ ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈ పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ విధానంలో మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇదే వీడియోలో ఆ యొక్క ప్రాసెస్ కూడా చెప్తాను, ఎలా అప్లై చేయాలి. కాబట్టి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలుస్తుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు అంటే August 8 వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ని ఎవరు వదులుకోవద్దంటే అమ్మాయిలందరికీ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి రూపాయి ఫీజు లేదు. మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా మీరు అప్లికేషన్ పెట్టేసి వదిలేసేయండి. మీకు కనుక ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే మీకే తెలుస్తుంది ఎంత తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది అనేది. మీకు ఎటువంటి రూపాయి ఖర్చు లేదు. కాబట్టి సో కంపల్సరీగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఒక సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. రిటర్న్ టెస్ట్ కూడా ఇక్కడ చూడండి, మనకి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుందంటే జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో జనరల్ యాప్టిట్యూడ్ లేదా ఎబిలిటీ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు కంప్యూటర్కి సంబంధించి. జనరల్ యాప్టిట్యూడ్ అంటే మనకి ఇక్కడ రీజనింగ్ ఇలాంటి టాపిక్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇదే మనకి 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తా ఉంటాను కదా, నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇవే 4 టాపిక్స్కి సంబంధించి సిలబస్ ఉంటుంది. ఆ టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు, వాటికి సంబంధించి సాలరీస్ ఏంటి అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాము. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 15th July నుంచి అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ August 8 వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ చూద్దాము. సో ఇక్కడ మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఉందో, సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇది గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్ అనమాట. లెవెల్ 3 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. అండ్ మనకి ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్. సో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లికేషన్ చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. ఎటువంటి సర్టిఫికేట్ అనేది అవసరం లేదనమాట. కంప్యూటర్ సర్టిఫికేట్. ఏజ్ లిమిట్ చూడండి, 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ మంది అయితే మీరు పోటీ పడచ్చు అనమాట. ఇది మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ చూడండి, జూనియర్ టెక్నీషియన్. ఇది కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు. దీనికి కూడా సేమ్ సాలరీ లెవెల్ 3 ప్రకారం ఉంటుంది, 50,000కి పైగా. అండ్ మనకి క్వాలిఫికేషన్ చూడండి, ఏ విభాగంలో డిప్లొమా చేసినా అండ్ మీరు ఏ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా అండ్ మీరు ఏ విభాగంలో ఐటీఐ చేసినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి అయితే కావాలన్నమాట. దీన్ని కూడా రిటర్న్ టెస్ట్తో పాటు ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. సో మిగతా పోస్టునే బట్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేయట్లేదు. అండ్ జాబ్స్కి సంబంధించి కూడా మీరు వేకెన్సీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అన్నీ కూడా జనరల్ కేటగిరీలో కేటాయించారు కాబట్టి వేకెన్సీస్ మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవన్నమాట, ఎందుకంటే జనరల్లో ఉన్నాయి కాబట్టి. సో అదే మనకి ఏజ్ లిమిట్ ఫైనల్ అనమాట. అండ్ మనకి జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు కొత్త పెన్షన్ సిస్టమ్ వర్తిస్తుంది. అండ్ మీకు అన్ని రకాల అలవెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వర్తించేటువంటి అన్ని రకాల అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి పోస్టింగ్ కూడా మీకు ఇనీషియల్గా ఇదే సంస్థలో పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సంస్థలకి మీరు ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు మాత్రమే 1000 అనేది పే చేయాలి. కాబట్టి మిగతా అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటే ఆలోచించి అప్లై చేయండి. సో ఎందుకంటే 1000 రూపీస్ అయితే వేస్ట్ అయితే చేసుకోవద్దు. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆల్రెడీ మేము ప్రిపరేషన్లో ఉన్నాము, ఆల్రెడీ మేము చదువుతున్నాము, ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది, మేము ఈ టాపిక్స్ రెడీగా ఉన్నాం అనుకునే వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. కి సంబంధించి అప్లై చేయడానికి మీరు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి నాన్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఇది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్. అండ్ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ లింక్ అనేది కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేసి మనం అప్లై చేయాలి. ఇక్కడ రెడ్ కలర్లో లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట, రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఎల్లో కలర్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయండి, తర్వాత పాస్వర్డ్ అనేది ఇవ్వండి, తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అని కన్ఫర్మ్ చేసేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా కోడ్ ఇచ్చేసి సైన్ అప్ అయితే ఇచ్చేయాలి. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మనకి అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీకు డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో పాటు అడ్రస్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు మాత్రం ఫ్రీగా మీరు అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం, సో ఫీజు లేని వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు లొకేషన్ దూరంగా ఉంది మనకి ఎందుకులే అని చెప్పేసి అనుకోవద్దు. సో ఇలాంటి నోటిఫికేషన్స్కి ఒకటి 2-3 పోస్ట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఫీజు లేదు, రూపాయి ఖర్చు అయితే లేదు, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. మీకు వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అండ్ మన అప్లై ఆన్లైన్ లింక్ అనేది మీకు మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.